కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై తాము చర్చకు సిద్ధమన్నారు హస్తం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీ వేదికగా చర్చ నిర్వహిద్దామని సవాల్ విసిరిన ఆయన బావమరుదులు మాత్రం నిజాలే చెప్పాలన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఇప్పుడు బనకచెర్ల అంశంపై గులాబీ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ చామల. చిత్తశుద్ధితోటి పరిపాలించుంటుంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడిని మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో వాళ్ళు పెట్టిన ప్రతి నయా పైసను ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా ఖర్చు పెట్టుంటే ఈ సమస్యలు ఎందుకుండే ఈ రాష్ట్రంలో? ఎందుకు ఒక హెల్తీగా ఉన్నటువంటి పసిబిడ్డ తెలంగాణ 10 సంవత్సరాల తర్వాత చిక్కిపోయింది? ఎందుకు ఐసీయూ దాకా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మన రాష్ట్రానికి? ఎవరి దారుణం చేసింది? మరి ఇద్దరు బావమరుదులు బ్రహ్మాండంగా ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు చెప్పుకుంటా ఇప్పటికి కూడా అన్ని వాస్తవాలు తెలిసినాక కూడా తెలంగాణ ప్రజల్ని ఇరిగేషన్ మీద ఇప్పుడు కొత్తగా ఇరిగేషన్ మీద పడ్డారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఎక్స్టెన్షన్ బనకచెర్ల గురించి మాట్లాడటం మొదలుపెట్టినాక వీళ్లకు ఒక ఉపాయం తట్టింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మనం దోచుకున్న దోపిడిని మర్చిపోవాలంటే మళ్ళీ మన ఒరిజినల్ స్టాండర్డ్కి రావాలి, మళ్ళా ఆంధ్ర సెంటిమెంట్ను గుంజుకు రావాలి. ఈ గోదావరి బనకచెర్ల సబ్జెక్టును తీసుకొచ్చి ఏదో విధంగా కాంగ్రెస్కి టీడీపీకి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు అక్కడున్న టీడీపీ నాయకులకు కాలుకు తలకాయకు ముడేసినట్టేసి తెలంగాణ ప్రజల ముందు మళ్ళా మన డ్రామా నడిపించాలన్న పిచ్చి ఆలోచనతోటి ముందుకు పోతుర్రు. ఇలా అసెంబ్లీ నడుపుకుందాం, మీ మీద మా ఎన్పిఆర్కి చెప్పి మా లోపల ఉన్నటువంటి ఆ కెమెరాస్ మీ సైడే పెడతాం, అవసరమైతే 70 mm చూపిస్తాం ప్రజలకు. నా షరతు మీరు అబద్ధాలు చెప్పొద్దు, వాస్తవాలు చెప్పాలి. 10 సంవత్సరాల ముందు మన రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు ఏందనేది కానించి మొదలు పెడదాం. మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎందుకు అయ్యిందో శాఖ వారీగా, ఇరిగేషనే కాదు, సివిల్ సప్లైసే కాదు, హౌసింగే కాదు, ట్యాక్సెసే కాదు, అన్ని అంశాలు ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెడదాం. ఎందుకంటే మేము సంవత్సరన్నర పాలన, మీది 10 సంవత్సరాల పాలన. మీ 10 సంవత్సరాలల్లో ఈ రాష్ట్రానికి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, న్యాయ నిర్ణేత